తిరుపతి ఘటనపై నేను సారీ చెప్పా, మీరు కూడా ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే అని టీటీడీ పాలక మండలి అధికారులకి తేల్చి చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఇంత జరిగితే కేవలం సారీతో సరిపడతారా అంటూ కౌంటర్ ఇచ్చింది వైసీపీ. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీలో రాజకీయ రగడ కొనసాగుతోంది. పిఠాపురంలో పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనతో ప్రత్యక్షంగా తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా బాధ్యతగా తాను ప్రజలకు క్షమాపణలు చెప్పానన్నారు పవన్. అంటే ఒక్క చిన్నపాటి ఏరియాలో ఒకళ్ళు చేసిన తప్పుకి మొత్తం సమిష్టిగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారితో సహా దాన్ని ఫలితం అనుభవించాల్సి వచ్చింది. నాకు ప్రత్యక్షంగా దానికి సంబంధం లేకపోయినా నేను దాంట్లో ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ నేను క్షమాపణ అడిగాను. ఏపీ డిప్యూటీ సీఎం ఇంతటితో సరిపెట్టలేదు. తనలానే టీటీడీ పాలక మండలి అధికారులు మొత్తం బాధితులకు క్షమాపణలు చెప్పాలన్నారు. చైర్మన్, ఈవో, జేఈఓ సహా సభ్యులంతా బాధితులను కలిసి సంతాపం తెలియచేయాలన్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. చనిపోయిన ప్రతి కుటుంబం దగ్గరికి టీటీడీ బోర్డు, పోలీస్ శాఖ నుండి వెళ్లి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అంటూ స్పష్టం చేశారు. నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈవో కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. తిరుపతిలో జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఎంతో బాధపడ్డారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు స్వీకరిస్తున్నామని, ఘటనలో తమ తప్పిదం లేకపోయినా క్షమాపణలు చెప్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో అన్ని అధికారులకు వదిలేకుండా జాగ్రత్త పడతామన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో ఆ సూచనలు కూడా తప్పకుండా స్వీకరించి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విపక్ష వైసీపీ ఫైర్ అయింది. జరిగిన ఘటనకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పడంతో పాటు టీటీడీ పాలక మండలి అధికారులతో క్షమాపణలు చెప్పాలని కోరటాన్ని తప్పుపట్టారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. లడ్డూ అంశం తెరపైకి వచ్చినప్పుడు పవన్ ప్రాయశ్చిత దీక్ష చేశారని, ఇప్పుడు కూడా ఆయన అలాంటి దీక్ష చేస్తారా లేక కేవలం క్షమాపణలతో సరిపెట్టేస్తారా అంటూ ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళేవాడికి నేను ప్రజలకు అందరి తరఫున క్షమాపణ చెప్తున్నాను. ఇంకా ఈవో గారు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి అని ఆయన బాధ్యతగా ఆ క్షమాపణతో ఆయన సరిపెట్టేశాడు. ఆయన అప్పుడు లడ్డు ఇష్యూ వచ్చింది, మనందరూ తెలుసు. దానికి ఒక ప్రాయశ్చిత దీక్షను దీక్ష చేశారు తెలుసు. ఇప్పుడు దీనికి ప్రాయశ్చిత దీక్ష ఎవరు చేస్తారు? క్షమాపణ ఏం దీక్ష ఉందా? తిరుపతి ఘటనపై పొలిటికల్ రచ్చ ఇప్పుడిప్పుడే ఆగేలా కనిపించడం లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు టీటీడీ ప్రభుత్వం చర్చలు జరుపుతుంటే జరిగిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తోంది వైసీపీ. దీంతో రాబోయే రోజుల్లోనూ దీనిపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.